మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు తన కుమారుడు శిరీష్ భరద్వాజ్ తాగుడుకు బానిసై మరణించినట్లు వస్తున్న వార్తలను శిరీష్ తల్లి ఖండించారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో పలు విశేషాలను పంచుకున్నారు. అందరూ తాగుతున్నట్లుగా తాగేవాడే కానీ ఎప్పుడూ బాధతో ఎక్కువగా తాగలేదని తెలిపారు. చనిపోవటానికి నెల రోజుల ముందు కూడా బాగానే ఉన్నాడని, లివర్, లంగ్స్ పాడవటంతో మరణించారని అందరూ అనుకుంటున్నారని, కానీ గుండెపోటుతో మృతి చెందినట్టు వెల్లడించింది. దుబాయ్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడని, అక్కడి నుంచి వచ్చిన తర్వాతే ఆరోగ్యం పాడైందని శిరీష్ తల్లి చెప్పింది. జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడని, నెల రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడని, కార్డియాక్ అరెస్ట్ హఠాత్తుగా జరగటంతో మరణించినట్లు శిరీష్ తల్లి వివరించారు. చెన్నైలో చికిత్స తీసుకున్నాడంటూ వస్తున్న వార్తలు సరికావని ఖండించారు. శిరీష్ కు తన కూతురు నివృత్తి అంటే ఎంతో ఇష్టమని, కానీ ఆ పాప శ్రీజ దగ్గరే ఉంటోందని, చూపించమని చాలాసార్లు అడిగినప్పటికీ చిరంజీవి కుటుంబ సభ్యులెవరూ చూపించలేదని, వారంతా పెద్దవాళ్లు కదా అని వ్యాఖ్యానించింది. ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కూతుర్ని చూడాలని ఉందని శిరీష్ అడిగాడని, తెలిసిన వారితో మెగా ఫ్యామిలీని అడిగినప్పటికీ వాళ్లు పంపించలేదని తెలిపింది. దీంతో తన కొడుకు ఎంతో బాధపడ్డాడని, నివృత్తి అంటే తన కొడుకుకు ఎంతో ఇష్టమని, ఏ తండ్రైనా కూతురును దూరం చేసుకోవాలని అనుకోరని చెప్పింది. నివృత్తి తమ వంశమని, తమ పాప అని, తన మొదటి మనవరాలని, తనకు కూడా చూడాలని ఎంతో ఉంటుంది కానీ పంపించటం లేదని చెప్పింది. పాపను కలిస్తే మీ నాన్న ఈయనే అని, తాను నానమ్మనవుతానని, ఇది మన కుటుంబం అని చెబుతానంది. శిరీష్, శ్రీజ విడిపోవటానికి సంబంధించిన కారణాలు తనకు గుర్తులేవని, చాలా సంవత్సరాలైంది కదా అంటూ శ్రీజను కొనియాడింది. శ్రీజ చాలా ఇన్నోసెంట్ అని, అందరితో బాగుండేదని చెప్పింది.